channel. Friends, this is Rajini, Digital Nursing Academy CEO. Friends, ఈ టుడేస్ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మాట్లాడుకోబోతున్నాం. మనకు ఒక కమెంట్ వచ్చింది. ఆ కమెంట్ ఏంటంటే 80% ఆఫ్ ద నర్సింగ్ జాబ్స్ అన్నీ ఫీమేల్స్కేనా, ఈజ్ ఇట్ రైట్ అని ఒక క్వశ్చన్ అయితే అరైజ్ అవుతుంది. ఈ క్వశ్చన్ చాలా సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది. బట్ బయటికి మాత్రం అంతగా పాపులర్ అవ్వట్లేదు, రైట్? అయితే ఈ క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే ఎస్, నో, 50-50 ఛాన్స్ అనమాట. ఎస్ ఎందుకు, నో ఎందుకు అని మనం చూస్తే, ఎస్ ఎందుకంటే నర్సింగ్ జాబ్స్లో లైక్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఎయిమ్స్ అవ్వచ్చు, ఈఎస్ఐ అవ్వచ్చు, ఓకే, లైక్ ఆర్మీలో కానీ మోస్ట్లీ ఎయిమ్స్, ఈఎస్ఐలో మనం చూస్తే 80% ఆఫ్ ద నర్సింగ్ జాబ్స్ అన్నీ ఫీమేల్స్కి రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అది వాస్తవం. ఇక్కడ మనం 80-20 రూల్ని చూడొచ్చు. ఈ 80-20 రూల్ ఏంటంటే 80% ఆఫ్ ద రిజర్వేషన్స్ అన్నీ ఫీమేల్స్కి ఉంటే ఓన్లీ 20% మాత్రమే మేల్స్కి ఉన్నాయి అని ఒక స్టేట్మెంట్ అన్నమాట, రైట్? తర్వాత ఈ రూల్ ఇది కామన్ రూలా, అన్ని గవర్నమెంట్ జాబ్స్కి చెందుతుందా అని ఇదొక టాపిక్ కూడా లేస్తుంది. బట్ ఇట్స్ నాట్ ఎ జనరల్ రూల్ అండ్ ఇట్స్ నాట్ ఎ జనరల్ రూల్ ఫర్ ఆల్ గవర్నమెంట్ నర్సింగ్ జాబ్స్ అని. ఇందాక నేను చెప్పినట్టు ఓన్లీ ఎయిమ్స్ లేదా ఈఎస్ఐ ఇలాంటి కొన్ని నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ 80-20 రూల్ని మనం చూడొచ్చు తప్ప రిమైనింగ్ నర్సింగ్ జాబ్స్లో ఎక్కడ కూడా మనం ఇలాంటి రూల్ని చూడం. ఇది కామన్ రూల్ మాత్రం కాదు, అన్ని నర్సింగ్ జాబ్స్కి సంబంధించి మాత్రం కానే కాదు. ఇది వాస్తవం, రైట్? తర్వాత ఇది ఎందుకు ఈ 80-20 రూల్ వచ్చిందని సహజంగా మనకి డౌట్ రావచ్చు. కొన్ని అథారిటీస్, జస్టిఫైడ్ అథారిటీస్, దే ఆర్ సేయింగ్ దట్ ఏం చెప్తున్నారంటే ఫీమేల్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు, అలాగే ఫీమేల్ పేషెంట్స్కి కంఫర్టబుల్గా ఉండాలంటే ఫీమేల్ నర్సెస్ ఉంటే బాగుంటుంది, వాళ్ళ దగ్గర ఆ ట్రీట్మెంట్ అనేది కంఫర్టబుల్గా జరుగుతుంది, కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు అన్న ఒక కొన్ని అథారిటీస్ చెప్పిన కొన్ని మీటింగ్స్లో, కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్లో వీళ్ళు ఈ విధంగా మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు, రైట్? అయితే అసలు 80-20 రూల్ ఎందుకు వచ్చింది అంటే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఇంకా మనం చూసుకుంటే మన 80-20 రూల్లో మన ఇండియాలో మోర్ దాన్ 80% ఫీమేల్ నర్సెసే ఉన్నారు అండ్ రిమైనింగ్ వెరీ లెస్ పర్సంటేజ్ మేల్ నర్సెస్ ఉన్నారు. ఇది కూడా ఒక కారణం, రైట్? ఈ రోజు వరకు చాలామందికి తెలియదు మేల్ నర్సింగ్ చేయొచ్చు అని. ఇప్పటికే అడుగుతూ ఉంటారు కింద కామెంట్స్లో, మేడం మా అబ్బాయి ఇంటర్ అయిపోయింది, మా బాబు నర్సింగ్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. అంటే చాలామందికి దీని మీద ఇంకా అవగాహన లేదు. ఫీమేల్సే ఎక్కువగా ఉండడానికి కారణం మనం చూస్తే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు, మేల్స్ వెరీ లెస్ ఉన్నారు. అండ్ దట్టు ఈ ఫీమేల్ పేషెంట్స్ దగ్గర కంఫర్టబుల్గా ఉండడానికి కూడా వాళ్ళని తీసుకుంటున్నట్టుగా మనం చూడొచ్చు, రైట్? ఈ టాపిక్ అసలు కాంట్రవర్షియలా, లీగల్లీ ఛాలెంజ్డా అని ఇది కూడా ఒక స్టేట్మెంట్ నడుస్తుంది. డెఫినెట్గా కొన్ని నర్సింగ్ యూనియన్ బాడీస్ దీని మీద కొన్ని కాంట్రవర్సీస్ లేపారు. అదేంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 16 ప్రకారం ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ అనమాట, ఏదైతే ఒక పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ని పబ్లిక్లో రిలీజ్ చేస్తారో ఆర్టికల్ 16 ప్రకారం రైట్ టు ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ అని ఉంటుంది. అంటే మేల్స్కి ఫీమేల్స్కి తప్పకుండా సమానంగా ఇవ్వాలి అని. సో దీని ప్రకారంగా ఇది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ లాగా నడుస్తూ ఉంది. సో డెఫినెట్గా ఇది కాంట్రవర్షియల్ అండ్ లీగల్లీ ఛాలెంజ్డ్ కూడా. స్టిల్ ఇది ఒక క్వశ్చన్ మార్క్లా ఉంది. బట్ నేను ఇందాక ముందు చెప్పినట్టుగా చాలామంది ఫీమేల్ నర్సెస్ మాత్రమే ఉన్నారు, మేల్ నర్సెస్ వెరీ లెస్ ఉన్నారనమాట. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఈ రేషియో కొంచెం గ్రాడ్యువల్గా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. 2025లో చాలామంది మేల్ నర్సింగ్ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారు, జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్, రైట్? కొన్ని ఏరియాస్లో ఫీమేల్ పేషెంట్స్కి కంఫర్టబుల్గా ఉండాలి, మరి మేల్ పేషెంట్స్కి అవసరం లేదంటే ఎస్, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలి.
కొన్ని కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన కొన్ని ప్లేసెస్లో పేషెంట్ని లిఫ్ట్ చేయాలన్నా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కొంచెం ఎమర్జెన్సీలో తీసుకెళ్లాలన్నా, ట్రాన్స్పోర్టేషన్లో ఇలాంటి కొన్ని ఏరియాస్లో కూడా ఎమర్జెన్సీ వార్డ్స్లో, ఐసీయూల్లో కూడా ఇప్పుడు మేల్ నర్సెస్ని బాగా రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ మనం చూస్తే మేల్ నర్సెస్కి చాలా జాబ్ ఆపర్చునిటీస్ మనం చూసాం. మన ఛానల్లో కూడా దానికోసం మాట్లాడాము, రైట్. హైదరాబాద్లో కూడా చాలా విపరీతంగా ఇప్పుడు హైదరాబాద్ కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా వాంటెడ్ మేల్ నర్సెస్ అన్న జాబ్ కాలమ్స్ని కూడా మనం చూస్తున్నాం. సో ఇది గ్రాడ్యువల్గా చేంజ్ అవుతూ ఉంది. మెయిన్ రీజన్ జనరల్గా మనం మాట్లాడుకుంటే ఫీమేల్ నర్సెస్ ఎక్కువ ఉన్నారు, మేల్ నర్సెస్ చాలా తక్కువ ఉన్నారు. బట్ ఫ్యూచర్లో ఈ ఎయిమ్స్, ఈఎస్ఐ జాబ్స్లో కూడా కొన్ని ఈ 80-20 రేషియో తప్పకుండా చేంజ్ కావచ్చు. ఎప్పుడైతే ఈ రేషియో మేల్స్ అందరూ నర్సింగ్ చదువుతున్నారో తప్పకుండా ఈ రూల్స్ అయితే చేంజ్ అవుతుంది. బట్ ఇప్పటి వరకు కొన్ని సెక్టార్లో లైక్ నర్సింగ్ ఆఫీసర్ సెక్టార్స్లో మనం చూస్తే ఇది 80-20 రూల్ అయితేనే నడుస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, కంగారు పడాల్సింది లేదు. అన్ని నర్సింగ్ జాబ్స్కి ఈ రూల్ వర్తించదు, 80-20 రూల్లో. ఓకే, కొన్ని నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎయిమ్స్, ఈఎస్ఐ లాంటి వాటిల్లో మాత్రమే ఉంటాయి. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియోలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ కాలంలో మీరు మాతో షేర్ చేసుకోండి. తప్పకుండా మేము మీకు ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్ కమింగ్ వీడియోస్లో అండ్ ఒక గుడ్ న్యూస్ ఉంది మీ అందరికీ కూడా. అదేంటంటే ఇకపై మన ఛానల్లో వీక్లీ 2 to 3 లైవ్ క్లాసులు అయితే జరుగుతాయి. ఒకటి మనం టాపిక్స్ని డిస్కస్ చేస్తాం, అలాగే MCQస్ని డిస్కస్ చేస్తాం, అలాగే నర్సింగ్ కేర్ ప్లాన్స్ ఎలా రాయాలి, ఏ టాపిక్కి ఎలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ ఉందనుకోండి, దానికి నర్సింగ్ కేర్ ప్లాన్ ఎలా రాయాలి. ఇలాగ నర్సింగ్ కేర్ ప్లాన్స్ కూడా మన ఛానల్లో ఇకపై లైవ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన నర్సింగ్ కమ్యూనిటీని డెవలప్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.